గంటలకు ప్రార్థనా సమయమున దేవాలయములోనికి పేతురును యోహాను గారు ఇద్దరు కూడా కలిసి ముందుకు వస్తున్నారు. దేవాలయం దగ్గరికి వస్తుండగా ఇదిగో పుట్టినది మొదలుకొని కుంటువాడైనటువంటి ఈ వ్యక్తి ఆ ద్వారము దగ్గర ఉండి వెళ్ళేవారిని వచ్చేవారిని భిక్షం అడుగుతూ ఉంటూ ఉండగా వీరిని చూసి వీరి దగ్గర నుండి నాకు ఏదో బలమైనటువంటి సహాయము నాకు వస్తుంది అని ఆశపడి తేరి చూస్తున్నాడు పేతురును యోహాను. వీరు దేవుని యొక్క శిష్యులు. వీళ్ళిద్దరూ కూడా కలిసి వస్తుండగా ప్రార్థనా సమయంలో దేవాలయంలోనికి తేరి చూస్తున్నాడు. నాకు ఏదో వీరి దగ్గర నుండి గొప్ప సహాయం పొందుకుంటాను, వీరి దగ్గర నుండి గొప్ప సహాయం నాకు వస్తుంది అని ఆశపడి తేరి చూస్తున్నాడంట. ఆ మనసును చూసి వారంటూ ఉన్నారు, అయ్యా మా దగ్గర వెండి బంగారము ఏమీ లేదు, కానీ మాకు కలిగినది నీకు ఇస్తున్నామని చెయ్యి చాపి ఆ వ్యక్తి ఆ కుంటివాడి చెయ్యి పట్టుకుని నజరేయుడైన యేసు నామములో లే అని పట్టుకుని లేపగానే అతడు టక్కుమను లేచి నిలబడి గొంతులు వేయడం ప్రారంభించినాడు. దేవాలయంలోనికి వెళ్ళి గొంతులు వేస్తున్నాడు. అందరూ ఆశ్చర్యం. తేరి చూడు యేసును, దేవుని వాక్యాన్ని తేరి చూడు. దేవుని యొక్క సన్నిధిలో నిలకడగా నిలబడి ఆయన్ని తేరి చూసినట్లయితే ఆయన మాట్లాడుతున్నాడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు, కోరుకున్న రేవుకు నడిపిస్తానంటు. దేవుడు నీకు నాకు కూడా గొప్ప ఆరోగ్యము స్వస్థత అనుగ్రహించునుగా.